అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవా స్టడీ సర్కిల్. ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద పుస్తకం విజయానికి మార్గంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే ఈరోజు కూడా మనం ఇదివరకే 12 టాపిక్ల గురించి పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 13వ టాపిక్ కర్తవ్యం. సో ఫ్రెండ్స్, ఇందులో ఉన్నటువంటి విషయాన్ని ఉన్నట్టుగా మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్. కర్తవ్యం. మనల్ని మనం ద్వేషించుకోకుండా ఉండటమే మన ప్రథమ కర్తవ్యం. ఎందుకంటే అభివృద్ధి చెందడానికి ముందు ఆత్మవిశ్వాసం ఉండాలి, తర్వాత భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండాలి. తనపై తనకు విశ్వాసం లేని వానికి భగవంతునిపై ఎన్నటికీ విశ్వాసం కలగదు. ప్రతి వ్యక్తి సొంత ఆదర్శాన్ని తీసుకొని దానిని సాధించడానికి ప్రయత్నించాలి. తనెన్నటికీ సాధించే ఆశ లేని తనెన్నటికీ సాధించే ఆశ లేని ఇతరుల ఆదర్శాలను ఆచరించడం కంటే తీసుకున్న ఆదర్శాన్ని సాధించే వరకు ప్రయత్నించడమే పురోగతికి ఖచ్చితమైన మార్గం. మనకు అతి సమీపంలో ఉన్న కర్తవ్యాన్ని, ఇప్పుడు మన చేతిలో ఉన్న కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించడం వలన మనం బలిష్ఠులమవుతాము. ఇలా క్రమక్రమంగా మన శక్తిని వృద్ధి చేసుకుంటే సంఘంలోనూ జీవితంలోనూ అత్యధిక గౌరవప్రదమైన మహత్తరమైన విధులను నిర్వహించవలసిన స్థితికి కూడా మనం చేరగలం. ప్రతి కర్తవ్యం పవిత్రమైనదే. శ్రద్ధాభక్తులతో కూడిన కర్తవ్య నిర్వహణ పరమోత్కృష్టమైన ఈశ్వరారాధన. మరొకసారి చదువుతాను చూడండి. ప్రతి కర్తవ్యం పవిత్రమైనదే. శ్రద్ధాభక్తులతో కూడిన కర్తవ్య నిర్వహణ పరమోత్కృష్టమైన ఈశ్వరారాధన. అంటే మనం ఏదైతే కర్తవ్యం పెట్టుకున్నామో దాని వైపు మనం నిరంతరం మనము సమయం వృధా చేయకుండా ఆ యొక్క కర్తవ్యాన్ని సాధించే పనిలో నిరంతరం మనం ఏదైతే చేస్తామో కర్తవ్య నిర్వహణతో మనం చేస్తామో నిజమైనటువంటి ఈశ్వరారాధన అని స్వామి వివేకానంద గారు చెప్పారు. ప్రతి కర్తవ్యం పవిత్రమైనది. శ్రద్ధాభక్తులతో కూడిన కర్తవ్య నిర్వహణ పరమోత్కృష్టమైన ఈశ్వరారాధన. నువ్వు ఒక పనిని చేస్తున్నప్పుడు దానికి మించి వేరే దేనిని ఆలోచించవద్దు. దాన్ని ఆరాధనగా, మహోన్నత ఆరాధనగా ఉనర్చు. ఆ పని చేస్తున్నంతసేపు నీ జీవితం అంతా దానికే అర్పించు. అత్యంత నిమ్నమైన కర్మలను కూడా నిరసించకూడదు. నువ్వు ఒక వ్యక్తికి సాయం చేయాలనుకుంటే అతడికి నీ పట్ల ఎలాంటి వైఖరి ఉండాలనే విషయాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించవద్దు. ఒక సత్కార్యాన్నో ఘనకార్యాన్నో నువ్వు చేయాలనుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుందో అని ఆలోచించకు. సోమరితనాన్ని అన్ని విధాలా తొలగించుకోవాలి. ఎప్పుడు కార్యపరత్వం అంటే ప్రతిఘటనే. శారీరక మానసికమైన అన్ని దౌష్ట్యాలను ఎదుర్కో. ఈ ప్రతిఘటనలో నీవు సఫలతను పొందినప్పుడే నీకు శాంతి కలుగుతుంది. కౌశలంతోనూ శాస్త్ర దృష్టితోనూ కర్మను నిర్వర్తించడాన్నే కర్మయోగమని భగవద్గీత వెల్లడిస్తుంది. కర్మను ఎలా నిర్వర్తించాలో తెలుసుకోవడం ద్వారా మహోన్నత ఫలితాలను పొందవచ్చు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేన్ని సాధించలేడు. సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దాన్ని తక్షణమే ఆచరించు. నీవు శ్రద్ధాభావంతో ఏమి చేసినా నీకది మేలే. చాలా చిన్న పనినైనా సవ్యంగా చేస్తే మహా అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి తను చేయగల ఎంత చిన్న పనినైనా శ్రద్ధతో నిర్వహించాలి. భగవంతుని వైపు వెళ్ళేలా చేసే ఏ కార్యమైనా సత్కార్యమే. అదే మన ధర్మం. మనల్ని అధోగతికి చేరేలా చేసే ఏ కార్యమైనా దుష్కార్యమే. అది మన ధర్మం కాదు. అల్పమైన పనులను చేసేవాడు అందుకే అల్పుడు కాడు. ఏ వ్యక్తిని కేవలం అతని పనుల స్వభావాన్ని బట్టి మాత్రమే అంచనా వేయకూడదు. తమ కర్మలను ఏ విధంగా ఎంత అంకితభావంతో నిర్వర్తిస్తారో దాన్ని బట్టి అందరినీ అంచనా వేయాలి. ప్రతి కార్యం అవహేళన, ప్రతిఘటన, తరువాత అంగీకారం, ఈ 3 దశలను దాటవలసి ఉంటుంది. తనున్న కాలానికంటే ముందుగా ఆలోచించే ప్రతి వ్యక్తిని లోకం అపార్థం చేసుకోవడం సహజం.
కాబట్టి ప్రతిఘటన, హింస అనివార్యాలు. నేను స్థైర్యంగా పవిత్రంగా ఉంటూ భగవంతునిపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు ఇవన్నీ అదృశ్యమవుతాయి. ఒక అధికారిగా ఉండే ప్రయత్నం చేయవద్దు. చక్కగా సేవించగలవాడే ఉత్తమ అధికారి. మరణం సంభవించిన సత్యాన్ని విడువకు. మనకు కావలసినది పని మాత్రమే. మనం కోరేది సంపదలు కాదు, పేరు ప్రతిష్టలు కాదు. ధీరుడవై ఉండు, సంపూర్ణంగా నిస్వార్థపరుడవై ఉండు. అప్పుడు నీవు తప్పకుండా జయిస్తావు. సమయోచిత ధర్మాన్ని అనుసరించడం ఉత్తమ మార్గం. దానిని కేవలం ఒక ధర్మంగా భావించి ఆచరిస్తే అది మనకు బంధాన్ని కలిగించదు. ఈ లోకంలో ఎంత అల్ప వస్తువుకైనా సరే మనం సహాయపడగలమని ఎన్నడూ భావించకూడదు. మనం సహాయం చేయలేం. ప్రపంచమనే ఈ వ్యాయామశాలలో మనకు మనమే మేలు చేసుకోగలము. కర్మాచరణలో ఇదే సరైన మనోవైఖరి. నీవెప్పుడైనా ఏ పనినైనా చేస్తానని వాగ్దానం చేస్తే దానిని ఖచ్చితంగా నియమిత సమయానికే నిర్వర్తించాలి. లేదంటే ప్రజలు నీ పట్ల విశ్వాసాన్ని కోల్పోతారు. పని చేయడం ప్రారంభించు. అప్పుడు నీలో ఎంత గొప్ప శక్తి వస్తుందంటే దాన్ని భరించడం నీకు కష్టమనిపిస్తుంది. ఇతరుల కోసం ఏమాత్రం చిన్న పని చేసినా అది మనలో ఉన్న శక్తిని మేల్కొల్పుతుంది. కర్మఫలంపై ఆసక్తి చూపే వ్యక్తి తనకు ప్రాప్తమైన కర్తవ్య స్వభావాన్ని గురించి గొణుకుతాడు. అనాసక్తితో పనిచేసే వ్యక్తికి అన్ని కర్మలు సమానంగా మంచివే. నా జీవితంలో నేర్చుకున్న గొప్ప పాఠాలలో ఇదొకటి. కర్మ యొక్క లక్ష్యం పట్ల ఎంత శ్రద్ధ వహించాలో దాని సాధన పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలి. సాధన సరిగ్గా ఉంటే లక్ష్యం వచ్చి తీరుతుంది. నీకు చేతనైనంత ఉన్నతంగా చేయి. నీరంతా పోయిన తర్వాత నదిని దాటుదామని నిరీక్షించకు. కానీ నా వాత్సలారా, ఎప్పుడు ఏదో వ్రాస్తూ మాటలాడటం కంటే అసలైన పని ఎంతో మంచిది. తనదైన ఉన్నత స్వీయ ఆదర్శాన్ని అనుసరించడానికి, ఆ ఆదర్శాన్ని సత్యానికి వీలైనంత చెరువుగా ఉంచే ప్రయత్నంలో ప్రతి వ్యక్తిని ప్రోత్సహించడమే మన కర్తవ్యం. సో ఫ్రెండ్స్, స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి కర్తవ్యం గురించి మనం తెలుసుకున్నాం. మనం కూడా మన యొక్క జీవితంలో కర్తవ్యం వైపుగా మనం నిరంతరం ఏదైతే మనము మంచి పనులు చేస్తున్నామో మనం కర్తవ్యాన్ని మంచి వైపుకు మనం కర్తవ్యం ఏదైతే పెట్టుకున్నామో ఆ కర్తవ్యానికి మనము సాధనలో భాగంగా నిరంతరం చేసే పనులే భగవతారాధన అని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనందరం కూడా నిజమైన కర్తవ్యం ఏంటంటే ఇతరుల లోపల కూడా మంచిని చూడడం. సో అందరం కూడా స్వామి వివేకానంద గారు చెప్పిన బాటలో వెళ్దాం. మన యొక్క కర్తవ్య నిర్వహణని మనం పాటిద్దాం. మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.